ఇప్పుడు కొత్తగా E20 జనతా పార్టీ ఏర్పాటైంది. కాక్రోచ్ జనతా పార్టీ పోరాటం విజయవంతం కావడంతో E20 జనతా పార్టీ ముందుకొచ్చింది. నేను ఇంతకుముందే మాట్లాడాను. ఇప్పుడు నెక్స్ట్ బిగ్గెస్ట్ ఇష్యూగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్న అంశం E20 పెట్రోల్. ఎందుకంటే ఇది కన్జ్యూమర్స్ అందరినీ ఆలోచింపజేస్తోంది. ప్రభుత్వ వాదనకు వినియోగదారుల వాదనలకు మధ్య గ్యాప్ ఉంది. ఈ E20 పెట్రోల్ను పూర్తిగా ప్రభుత్వం డిఫెండ్ చేస్తుంది. ప్రభుత్వం తరఫున ముఖ్యంగా నితిన్ గడ్కరీ డిఫెండ్ చేస్తున్నారు. కానీ కన్స్యూమర్స్ కన్విన్స్ కావడం లేదు. ఈవెన్ సీ ఓటర్ సర్వేలో కూడా 53% ఆఫ్ ఇండియా ఓటర్స్ మోర్ దెన్ 50% ఆఫ్ ఇండియా ఓటర్స్ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ పైన కంప్లైంట్స్ రైజ్ చేశారు. ప్రభుత్వం చేస్తున్న వాదనను ఎన్డీఏ ఓటర్లు కూడా అంగీకరించడం లేదు. సరిగ్గా మనకు ఇక్కడే కంపారిజన్ వస్తుంది. కాక్రోచ్ జనతా పార్టీ ఇంతటి ప్రభంజనం సృష్టించింది కదా, ఇప్పుడు E20 జనతా పార్టీ ఆన్లైన్లో ప్రభంజనాన్ని చూపెడుతుందా? ఆ ఆన్లైన్ ప్రభంజనం ఆఫ్లైన్ ఉద్యమంగా మారుతుందా? సమాజం మొత్తం ఆ ఉద్యమం వెనకాల సమాయత్తమవుతుందా? ప్రభుత్వం దిగి వస్తుందా? ఇది క్వశ్చన్స్గా మిగిలి ఉన్నాయి. సో E20 జనతా పార్టీ అని ఏర్పాటు కావడంతోనే ఇన్స్టాగ్రామ్లో 2,25,000 ఫాలోవర్స్ వచ్చేసారు. ఎక్స్లో 30,000 ఫాలోవర్స్ వచ్చారు. ఇప్పటికీ E20 ఫౌండర్స్ ఎవరో తెలియదు. E20 జనతా పార్టీ ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీని అమెరికాలో చదువుతున్న అభిజిత్ దీప్కి ఎలా ప్రారంభించారో దీన్ని కూడా ఎవరో ఒకరు ప్రారంభించారు, కానీ వాళ్ళు ఇప్పటికి ఇంకా ప్రముఖంగా బయటికి రాలేదు. కానీ E20 జనతా పార్టీ వాదన ఏంటంటే, మేమేమి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, మా వెనకాల ఎవరు లేరు, మేము కేవలం పారదర్శకతను కోరుతున్న, ప్రభుత్వ విధానాల్లో మార్పును కోరుతున్న, స్పందించే పౌరులం మాత్రమే అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. వారు వాస్తవంగా ఇథనాల్ బ్లెండింగ్కు మేము వ్యతిరేకమని కూడా అనలేదు. ఇథనాల్ బ్లెండింగ్కు మేమేం వ్యతిరేకం కాదు, కానీ కన్జ్యూమర్కు చాయిస్ ఉండాలి. కావాలనుకుంటే పెట్రోల్ కొనుక్కోవచ్చు, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కొనుక్కోవచ్చు. ఆ చాయిస్ కన్జ్యూమర్కి ఇవ్వాలి. అలాగే ఈ విధానాన్ని అమలు చేసేటప్పుడు ఒక పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ ఉండాలి అనేది వారి వాదన. కానీ డెఫినెట్గా దీనికి మరి ఇది క్లిక్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు ఎవరము చెప్పలేము. ఎందుకంటే సాధారణంగా ఒక మూమెంట్ విజయవంతమైతే ఇమీడియట్గా దానిని పోలిన మూమెంట్లు విజయవంతం కావడం అంత సులభం కాదు. మన బిజినెసెస్లో కూడా చూస్తుంటాం. ఒక అంశాన్ని ఒక ఐడియాతో వ్యాపారం మొదలు పెడితే బాగా క్లిక్ అయితే వెంటనే ఇంకో 2-3 వస్తాయి. కానీ ఆ 2-3 ఇదే స్థాయిలో క్లిక్ కావాలని రూల్ ఏమీ లేదు. ఎందుకంటే ఫస్ట్ క్రియేటివిటీ చూపిన వారు జనరల్గా ఆసక్తిని ఎక్కువగా అటెన్షన్ పొందుతారు. సో దాన్ని పోలిన, అంటే ఈ భారతీయ జనతా పార్టీని పోలి కాక్రోచ్ జనతా పార్టీ ఫామ్ అయినట్లు E20 జనతా పార్టీ కూడా కాక్రోచ్ జనతా పార్టీ స్టైల్లో బీజేపీని పారడీగా ఎమర్జ్ అయింది. కానీ ఆ కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటుకున్న పూర్వరంగం వేరు. ఆ పూర్వరంగం ఏంటంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక వ్యాఖ్య చేయడం, ఆ వ్యాఖ్య సమాజంలో సీరియస్ విమర్శలకు కారణం కావడం, ఆ బ్యాక్లాష్ నుంచి కాక్రోచ్ అనే పేరు వచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ పేరును తమకు తాము పెట్టుకున్నవారు కాదు, సమస్య ఆధారంగా పెట్టినవారు కాదు. సమస్య ఆధారంగా అయితే పేపర్ లీక్ జనతా పార్టీ, నీట్ జనతా పార్టీ, ఎగ్జామినేషన్ జనతా పార్టీ అని రావాలి. కాక్రోచ్ జనతా పార్టీని రావడంలో ఉన్నటువంటి ఉద్దేశం, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఓ కేసు విచారణ సందర్భంగా యాక్టివిజాన్ని కాక్రోచ్లతో పోల్చడంతో మొదలైంది. సో ఒక హ్యూమిలియేషన్ నుంచి, ఒక ఇన్సల్ట్ నుంచి వచ్చినటువంటి ఒక బ్యాక్లాష్, అది ఒక సటారికల్ బ్యాక్లాష్ లాగా మీకు అది ముందుకు వచ్చింది. వచ్చిన తర్వాత అకౌంటబిలిటీ డిమాండ్ చేస్తూ నీట్ ఎగ్జామ్ అనే అంశాన్ని అందుకున్నారు. మరి కాక్రోచ్ జనతా పార్టీయే ఇంకొన్ని రోజుల తర్వాత పబ్లిక్ ఇష్యూస్లో భాగంగా E20 పెట్రోల్ తీసుకొని ఉంటే ఒక రకంగా ఉండేది. కానీ ఈలోగా E20 జనతా పార్టీ అని ఒక ఆన్లైన్ ఇనిషియేటివ్ మొదలైంది.
ఇది ఇప్పటికే E20 పెట్రోల్ పైన నిరసనలు జరుగుతున్నాయి. ఈవెన్ ఢిల్లీలో కూడా మీకు నెక్స్ట్ వీక్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మీకు ప్రొటెస్ట్లకు కూడా పిలిపించారు. ఆల్రెడీ యాక్టివిజం నడుస్తుంది దీనిపైన. చాలా కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ నుంచి మొదలుకొని చాలామంది వాహనదారుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. ఆన్లైన్లో చాలా కాలంగా తీవ్రమైన ప్రతిఘటన ప్రభుత్వానికి వస్తుంది. అందువల్ల కాక్రోచ్ జనతా పార్టీని పోలిన ఉద్యమంగా నడవడం ఒక డైమెన్షన్ అయితే, రెండవ డైమెన్షన్ దీనికి కాక్రోచ్ జనతా పార్టీకి ఉన్న పూర్వరంగం లేకపోవడం. అయితే ఇష్యూ మాత్రం డెఫినెట్గా ప్రభుత్వంతో తీవ్రమైన కంటెస్టేషన్లో ఉంది. కానీ అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయమన్న డిమాండ్కు ఇక్కడ నితిన్ గడ్కరీ రిజైన్ చేయాలన్న డిమాండ్కి కూడా తేడా ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలన్న డిమాండ్కి కారణం ఏంటంటే అది ప్రభుత్వ ఇన్కాంపిటెన్సీ వల్ల, ఒక ప్రభుత్వ వైఫల్యంగా నీట్ పరీక్ష లీక్ని చూశారు. ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం కాదు, ప్రభుత్వ విధానం పట్ల వ్యతిరేకత. ప్రభుత్వ ఒక విధానం తీసుకున్నప్పుడు విధానం పట్ల వ్యతిరేకత వేరు, ఒక అంశంలో ఇన్కాంపిటెన్సీ అసమర్థత వేరు. మీకు అలాంటప్పుడు వ్యవసాయ చట్టాల మీద ప్రైమ్ మినిస్టర్ ఉపసంహరించుకున్నప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ రిజైన్ చేయాలని ఎవరు డిమాండ్ చేయలేదు, మీరు గమనిస్తే. అందువల్ల ఒక గవర్నమెంట్ పాలసీకి వ్యతిరేక బ్యాక్లాష్ వేరు, గవర్నమెంట్ ఇన్కాంపిటెన్స్ను క్వశ్చన్ చేస్తూ వచ్చిన ఉద్యమం వేరు. అందువల్ల కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంలో ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలన్న డిమాండ్కి ఆ వాల్యూ పెరగడానికి కారణం అది. E20 జనతా పార్టీ వారు నిజంగా ఇష్యూను ముందుకు తీసుకురావాలనుకుంటే సమస్యను ముందు పెట్టాలి తప్ప నితిన్ గడ్కరీ రిజైన్ చేయాలి అని ఆర్గ్యుమెంట్ చేయడంలో ఉపయోగం ఉండదు. అందులో నితిన్ గడ్కరీ ఫెయిర్లీ మంచి పేరు తెచ్చుకున్నటువంటి మంత్రి. అందులో నితిన్ గడ్కరీని ఇండివిజువల్గా టార్గెట్ చేస్తే పెద్ద ఫలితం ఉంటుంది అనుకోండి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎ సింబల్ ఆఫ్ ఇన్కాంపిటెన్స్. ఆ మాటకొస్తే నితిన్ గడ్కరీ చాలా కాంపిటెంట్ మినిస్టర్గా పేరుగాంచారు. ఆయన రహదారుల నిర్మాణంలో కానీ మిగతా విషయాల్లో కానీ ఈవెన్ అపోజిషన్ కూడా ఆయన అప్రిషియేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ఇక్కడ ఇట్ ఈస్ క్వశ్చన్ ఆఫ్ కాంపిటెన్సీ కాదు, క్వశ్చన్ ఆఫ్ పాలసీ. పాలసీని ప్రశ్నించవచ్చు, పాలసీని ప్రశ్నిస్తూ పాలసీని అటాక్ చేయొచ్చు. కానీ పాలసీ కాక అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశారు కనుక ఇక్కడ నితిన్ గడ్కరీ రిజైన్ చేయమని అడిగితే ఉపయోగం లేదు. దానికన్నా E20 పెట్రోల్ రోల్ బ్యాక్ చేయాలి అనే డిమాండ్కే పరిమితమైన అర్థం ఉంటుంది. లేదంటే దీనికి ప్రాపర్ టైం ఫ్రేమ్ ఇవ్వాలి, 2030 వరకు పూర్తి కావాలి. ప్రభుత్వం రికార్డులు బద్దలు కొట్టే క్రమంలో 5 ఏళ్ల ముందే 2025లోనే E20 రోల్అవుట్ చేసింది. అయితే ఇప్పుడు వాహనదారుల వాదన ఏంటి అంటే ఇది E20కి సూటబుల్గా మన వెహికల్స్ లేవు అని. దేశంలో నడుస్తున్న వెహికల్స్లో 75% మీకు E20 కంపాటబుల్ కాదు. 2023 తర్వాత మ్యానుఫ్యాక్చర్ అయిన వాహనాలు మాత్రమే E20 కంపాటబుల్గా ఉన్నాయి. మీకు ఇథనాల్కి వచ్చే స్వభావం ఏంటంటే అవి వాటర్ మాలిక్యూల్స్ అట్రాక్ట్ చేసే స్వభావం ఉంటుంది, తేమను అట్రాక్ట్ చేసే స్వభావం ఉంటుంది. అందువల్ల మీకు ఇంజన్స్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే స్టోరేజ్ ట్యాంకులకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. పైగా ఇథనాల్కు కంపారిటివ్లీ పెట్రోల్కు ఉండే క్యాలోరిఫిక్ వాల్యూ ఉండదు కనుక మీకు మైలేజ్ కూడా దెబ్బతింటుంది. ప్రభుత్వం ముందు అంగీకరించలేదు కానీ ఇప్పుడు ప్రభుత్వం అంగీకరిస్తుంది. ఈ మధ్య ఛత్తీస్గఢ్లో ఒక కన్జ్యూమర్ ఫోరం ఏకంగా మీకు E20 పెట్రోల్కు నష్టపరిహారం చెల్లించమని కూడా చెప్పింది. అందువల్ల ఇది ప్రభుత్వానికి వాహనదారుల మధ్య ఒక అతిపెద్ద కంటెస్టేషన్గా ఉంది. దీని బాధితులు కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా వాహనాలున్న వారందరూ కూడా E20 పెట్రోల్ బాధితులే. దీనికి తోడు E20 ఫుడ్ సెక్యూరిటీ కన్సర్న్స్ను, వాటర్ స్కేర్సిటీ కన్సర్న్స్ కూడా రైజ్ చేస్తుంది కనుక ఈ ఉద్యమంలో E20 వ్యతిరేక ఉద్యమంలో పర్యావరణవాదులు, అలాగే ఆహార భద్రతను కోరుకునేవారు వీరు కూడా రంగంలో దిగే అవకాశం ఉంది. అందువల్ల కాక్రోచ్ జనతా పార్టీకి E20 జనతా పార్టీకి మధ్య ఉన్న తేడాలు ఉన్నాయి. కంపారిజన్లో రెండు కూడా ప్రజల్లో బాగా చర్చకున్న ఇష్యూస్గా ఉన్నాయి, ప్రభుత్వం మీద తీవ్రమైన కంటెస్టేషన్స్గా ఉన్నాయి. కానీ ఇది కూడా E20 జనతా పార్టీ కూడా కాక్రోచ్ జనతా పార్టీగా ఇది హిట్ అవుతుందా అనేది టూ ఎర్లీ టు ప్రెడిక్ట్. ఇష్యూ మాత్రం చాలా సీరియస్గా చర్చనీయాంశంలో ఉంది, గ్రావిటీ ఉంది. అందువల్ల E20 అనే పెట్రోల్ విషయంలో ప్రజల్లో పెరుగుతున్నటువంటి అసంతృప్తి
వ్యక్తిని ఈ మూమెంట్ కూడా రౌజ్ చేసే అవకాశం అయితే ఉంది.